మీ స్మార్ట్ ఫోన్ బాగా స్లో అయిందా? ఈ టిప్స్ తో కేవలం 5 నిమిషాల్లో మళ్ళీ కొత్తగా చేసుకోండి. ఫోన్ వాడుతున్నప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ అది తరచుగా మునుపటి కంటే కొంచెం స్లోగా అవుతుంది, నెమ్మదిగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. చాలా మంది వినియోగదారులు ప్రతిరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మీ ఫోన్ వేగంగా పనిచేయడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో డేటాను స్టోర్ చేస్తాయి. దీనివల్ల ఫోన్ మెమరీ నిండిపోతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ యాప్స్ క్లియర్ చేయడం ద్వారా అదనపు క్యాచీని డిలీట్ చేయవచ్చు. దీనిని తరచుగా క్లియర్ చేయవలసిన అవసరం లేదు. వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే చాలు. ఇవి బ్యాటరీని తినడమే కాకుండా ఫోన్ ర్యామ్ పై ఒత్తిడిని కలిగిస్తాయి. సెట్టింగ్స్, బ్యాటరీ, బ్యాక్గ్రౌండ్ యాప్స్ లోకి వెళ్లి అవసరం లేని యాప్స్ ను క్లోజ్ చేయవచ్చు. యానిమేషన్ ఆఫ్ చేయండి. ఫోన్ విజువల్ యానిమేషన్ బాగుంది, కానీ ఇది ప్రాసెసర్ పై భారాన్ని వేస్తుంది. డెవలపర్ ఆప్షన్లకు వెళ్లి విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ మరియు యానిమేటర్ వ్యవధి స్కేల్ ఆఫ్ లేదా 0.5x కి తిప్పండి. తేడా వెంటనే కనిపిస్తుంది. ఒకవేళ మీకు డెవలపర్ ఆప్షన్లు కనిపించకపోతే అబౌట్ ఫోన్ కు వెళ్లిన తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ పై పలుసార్లు ట్యాప్ చేయండి మరియు డెవలపర్ మోడ్ ప్రారంభించబడుతుంది. ఫోన్లో మనం ఎప్పుడు ఓపెన్ చేయని, ఉపయోగించని యాప్స్ చాలానే ఉంటాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్ళి వాటిని కనుగొని అన్ఇన్స్టాల్ లేదా డిసేబుల్ చేయండి. స్టోరేజ్ కూడా ఆదా అవుతుంది మరియు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. ఎప్పటికప్పుడు ఫోన్ను రీస్టార్ట్ చేయండి. చిట్కా ఇది చిన్నదిగా అనిపించినా కొన్నిసార్లు సింపుల్ రీస్టోర్ చేస్తే ర్యామ్ రిఫ్రెష్ అయ్యి సిస్టమ్ స్మూత్ గా మారుతుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ రీస్టోర్ చేయడం ప్రయోజనకరం. సో మరిన్ని యూస్ఫుల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ టెక్.